ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి కోసం ఇంతవరకు ఎవరూ కూడా చెప్పని 9 నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించి ఎటువంటి 9 నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి రాశి చక్రంలోని 8వ రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు అంటే కుజ భగవానుడు. అలానే ఈ రాశి వారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి వారిది అన్ని రాశుల కంటే కూడా భిన్నమైన రాశి, లోతైనది. వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు అని చెప్పుకోవచ్చు. నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం, మరి భాగోద్వేగాలు కలిగి ఉండడం. అందుకే వీరు పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రం అంతా భాగోద్వేగం ఉంటుంది. అలానే మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఓర్పుకు సహనానికి మారుపేరు. అలానే వీరి యొక్క జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. అపరిమితమైన సంకల్పం. ఈ వృశ్చిక రాశి వారిని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా వారి అపరిమితమైన సంకల్పం శక్తి తెలుసుకోవాలి. వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించేంత వరకు వెనుకడుగు వేయరు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా తమ లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోరు. ఈ సంకల్పం వారికి బయట నుండి కనిపించే పట్టుదల కంటే చాలా లోతైనది. ఇది వారి అంతర్గత బలం నుండి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎన్నో ఒడిదుడుకులను, పరాజయాలను, నష్టాలను చదివి చూశారు. అయినా సరే మరింత బలవంతులుగా పరిణతి చెందేవారిగా తిరిగి వస్తారు. ఒక బంధం విచ్ఛిన్నమైన, ఒక వ్యాపారం దెబ్బతిన్న, ఒక పెద్ద సమస్య ఎదురైన వీరి నిరాశలో కురికిపోరు. లోపల తమను తాము పునరుద్ధరించుకొని కొత్త శక్తితో ముందుకు సాగుతూ వస్తారు. ఈ పునర్జీవన శక్తి కేవలం వారి వ్యక్తిత్వానికే పరిమితం కాదు, వారి కెరీర్, సంబంధాలు మరియు ఆర్థిక స్థితిలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లక్షణం వృశ్చిక రాశి వారిది ఇతర రాశుల నుండి విశిష్టంగా నిలబడుతుంది. ఇక రెండవది ఏంటంటే అంతర్దృష్టి, అంటే రహస్యాలను ఛేదించే సామర్థ్యం. ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది. మాటల్లో వ్యక్తం చేయని భావాలను, అబద్ధాలను, దాగి ఉన్న నిజాలను సులభంగా వీళ్ళు పసిగట్టగలుగుతారు. ఎదుటివారి కళ్ళల్లో చూసి వారి మనసులో ఏముందో కూడా తెలుసుకోగల శక్తి, అసాధారణమైన శక్తి వీరికి ఉంటుంది. ఈ అంతర్గత దృష్టి వీరు ఎవరిని గుడ్డిగా నమ్మరండి. ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోరు. వీరికి రహస్యాలను ఛేదించే సామర్థ్యం సహజంగానే ఉంటుంది. గూఢాచారులు, పరిశోధనలు, మానసిక శాస్త్రవేత్తలు లేదా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వీరు వెతికి తీస్తే వృత్తులకు వీరు చాలా అనుకూలం. ఒక సమస్య మూలాన కనుక్కోవడంలో, స్పష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు. అందుకే ఈ వృశ్చిక రాశి వారు తరచుగా పోలీసు, ప్రొవిజనల్ సైన్స్, సైకాలజీ, వైద్య పరిశోధనలు వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో దాగి ఉన్న అన్యాయాలను, కుట్రలను బయటపెట్టడంలో కూడా వీరు వెనుకాడరు. ఈ లక్షణం వారి యొక్క గొప్ప సత్య శోధకులుగా మారుస్తుంది. ఇక మూడవది తీవ్రమైన భావోద్వేగాలు మరియు నియంత్రణ. ఈ వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు అంతర్గత తీవ్రంగా, గాఢంగా ఉంటాయి. ప్రేమించినా, ద్వేషించినా, కోపగించినా, ఆనందించినా వారి యొక్క భావోద్వేగాలకు చాలా లోతుగా ఉంటాయి. అయితే ఈ తీవ్రతమైన భావోద్వేగాలను బయటికి ప్రదర్శించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామర్థ్యం వారికి ఉంటుంది. బయటికి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక సునామీ చెలరేగుతూ ఉండవచ్చు. ఈ నియంత్రణ వల్ల ఎదుటివారి వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరు తమ భావాలను ఎవరితో పడితే వారిని పంచుకోరు. ఎంతో నమ్మకమైన, తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే చెప్పుకుంటారు. తమ అంతర్గతాన్ని విప్పి చెప్తారు. ఈ లక్షణం కొన్నిసార్లు వారి దూరంగా ఉన్నట్టు లేదా అంటే పక్కన ఉన్నట్టు కనిపించినా కానీ నిజానికి వారు తమను తాము, తమ బలహీనతను బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కనిపిస్తుంది, పనిచేస్తుంది కూడా. ఇక 4వది విపరీతమైన ఆరాధన మరియు పగ. ఈ వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆరాధన, విధేయతను చూపిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమకు నచ్చిన వారిని పూర్తిగా ఓన్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలగా కూడా ఉంటుంది. ఒక్కసారి నమ్మకం కలిగిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎన్నుపోటు పొడవరు. స్నేహంలో కానీ ప్రేమలో కానీ వీరు అత్యంత నమ్మకస్తులు. అదే సమయంలో వీరిలో తీవ్రమైన పగ కూడా దాగి ఉంటుంది. ఎవరైనా తమను మోసం చేసినా, నమ్మకాన్ని ఉల్లంఘించినా లేదా తీవ్రంగా బాధ పెట్టినా ఈ వృశ్చిక రాశి వారు దాన్ని అంత సులభంగా మర్చిపోరండి. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వారిలో బలంగా నాటుకుపోతుంది. అయితే ఈ ప్రతీకారాన్ని వారు వెంటనే తీర్చుకోరు. సరైన సమయం కోసం ఓపిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత తమదైన పద్ధతిలో దెబ్బతీస్తారు. ఈ పగ స్వభావం బయటికి కనిపించకపోయినా అది వారి మనసులో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. అందుకే ఈ వృశ్చిక రాశి వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక 5వది మరమైన ఆకర్షణ మరియు లైంగిక శక్తి. ఈ వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక మర్మమైన ఆకర్షణ ఉంటుంది. వీరి చూపుల్లో, మాటల్లో, నడకల్లో ఏదో తెలియని లోతు, తీవ్రత కనిపిస్తుంది. ఇది ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. వీరు ఉద్దేశపూర్వకంగా ఆకర్షించడానికి ప్రయత్నించకపోయినా వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణం వల్ల చాలామంది కూడా వీరి వైపు ఆకర్షితులవుతూ ఉంటారు కూడా. వీరికి అపారమైన లైంగిక శక్తి ఉంటుంది. వీరికి సంబంధాలలో శారీరక సాన్నిహిత్యం, లోతైన అనుబంధం చాలా ముఖ్యం కూడా. ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదండి, మానసిక భావోద్వేగ అనుసంధానం కూడా వీరికి చాలా అవసరం కూడా. అందుకే ఈ వృశ్చిక రాశి వారు తమ భాగస్వామి పట్ల అత్యంత ఆవేశంగా వీళ్ళు ఉంటారు. ఈ శక్తిని వీరు కేవలం లైంగిక సంబంధాలకు మాత్రమే కాకుండా తమ సంఘటనాత్మక పనులకు, లక్షణ సాధనకు కూడా మళ్లించుకుంటారు. ఈ లక్షణం వారిని ఆకర్షణీయంగా, శక్తివంతంగా కూడా చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇక 6వది సంపూర్ణత మరియు నియంత్రణ కోరిక. ఈ వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ సంపూర్ణతను కోరుకుంటూ ఉంటారండి. ఆ అసంపూర్ణతగా వదిలేయడం వారికి నచ్చదు. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు విశ్రమించరు. వీరిలో ఉన్న ఈ లక్షణం వల్లే అత్యంత క్లిష్టమైన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా తమ జీవితంపై, తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై నియంత్రణ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇది ఆధిపత్యం కోసం కాదు, తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి, ఊహించిన ప్రమాదాలను రక్షించుకోవడానికి ఈ నియంత్రణ అవసరమని భావిస్తారు కూడా. ఈ నియంత్రణ కోరిక కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఇది వారి భద్రత భావనలో ఒక భాగమని గుర్తించండి. వీరు పరిస్థితులను తమ గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా భయాన్ని కూడా జయిస్తారు. ఇక 7వది రహస్య స్వభావం మరియు అపనమ్మకం. ఈ వృశ్చిక రాశి వారు అత్యంత రహస్య స్వభావం కలిగి ఉంటారండి. తమ వ్యక్తిగత విషయాలను, భావాలను కూడా, ప్రణాళికను ఇతరులతో పంచుకోవడానికి కూడా వీరికి ఇష్టం ఉండదు, ఇష్టపడరు కూడా. ఇది వారికి కొంతమందికి దూరంగా అంతుచిక్కని వ్యక్తిత్వంగా కనిపించేలా కూడా చేస్తుంది. వీరు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు కూడా. ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించడం చాలా కష్టం కూడా. ఈ రహస్య స్వభావానికి కారణం వారిలో ఉండే అపనమ్మకం అండి. వీరు ఇతరులను అంత సులభంగా నమ్మరు. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది వారిని తీవ్రంగా గాయపరుస్తుంది. గత అనుభవాల వల్ల లేదా తమ అంతర్గత దృష్టి వల్ల వీరు ఇతరులను త్వరగా అంచనా వేసి తమను తాము రక్షించుకోవడానికి కూడా ఈ అపనమ్మకాన్ని ఒక సాధారణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అందుకే వీరి నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు కూడా వీరికి. కానీ వారు చాలా లోతైన, బలమైన బంధాలు. ఇక 8వది సానుభూతి మరియు భావోద్వేగ లోతు. తీవ్రమైన స్వభావం ఉన్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి అపారమైన సానుభూతి ఉంటుంది. ఇతరులను, బాధలను, కష్టాలను వీరు లోతుగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు.
అందుకే ఇతరుల పట్ల దయ కరుణ చూపిస్తారు కూడా. అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. వీరి భాగోద్విక లోతు అంటే చాలా ఎక్కువ. పైకి కనిపించే విషయాల కంటే కూడా లోతైన అర్థాలు చాలా ఉంటాయి. భావాలని వీరు గ్రహించగలుగుతారు. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నట్టు కనిపించిన లోపల బాధపడుతున్నారా అని ఈ వృశ్చిక రాశి వారు సులభంగా పసిగట్టగలరు కూడా. ఈ లోతైన భాగోద్వేగ గ్రహశక్తి వల్ల వీరు మంచి సలహాదారులుగా, చికిత్సలుగా, స్నేహితులుగా మారగలుగుతారు కూడా. వీరు ఇతరుల సమస్యను తమవిగా భావించి పరిష్కారాల కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తారండి. ఇక 9 ధైర్యం మరియు భయాన్ని జయించడం. ఈ వృశ్చిక రాశి వారు అత్యంత ధైర్యవంతులు. ఇక భయం అంటారా, వీరి డిక్షనరీలోనే ఉండదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో లేదా తీవ్రమైన సంక్షోభంలో అందరూ భయపడి వెనకడుగు వేసినా ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఈ ధైర్యం కేవలం భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఉంటుంది. వీరు తమలోని భయాలను జయించడంలో నిపుణులండి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఈ వృశ్చిక రాశి వారు ఆ భయాన్ని ఎదుర్కొని వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు నిరంతరం కూడా. తమలోని చీకటి కోణాలను, బలహీనతలు అంగీకరించి వాటిని మార్చుకోవడానికి కూడా కృషి చేస్తారండి. ఈ లక్షణం వారిని మరింత శక్తివంతంగా, దృఢంగా మారుస్తుంది. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి సవాళ్ళైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయాలు ప్రతీకారం ధోరణి వారి శక్తిని వృధా చేయడమే కాకుండా వారి సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. లోపల దాగి ఉన్న కోపం, ద్వేషం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా దారితీయవచ్చు. నిరంతరం అపనమ్మకంతో జీవించడం మానసిక ఒత్తిడిని పెంచుతుందండి. ప్రతి ఒక్కరిని అవమానించడం వల్ల ఒంటరితనంగానే మీరు మిగిలిపోతారు. మీరు ఒంటరితనమే పెరుగుతుంది. ఇతరులను అతిగా నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వారికి స్వేచ్ఛ లేనిది భావించవచ్చు. ఇది విభేదాలకు దారితీస్తుంది కూడా. ఇది వ్యక్తిగత సంబంధాలలో ముఖ్యమైన ప్రేమ, కుటుంబ సంబంధాలు సమస్య కూడా సృష్టిస్తుంది. అధికమైన ఆరాధన, పట్టుదల, ఈర్ష్య సంబంధాలలో శ్వాస ఆడకుండా చేయవచ్చు. ఇది అవతలి వ్యక్తిని దూరంగా నెట్టవచ్చు. నిరంతరం ఒత్తిడితో పనిచేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. పనితో పాటు విశ్రాంతి, వినోదానికి తగిన సమయం కేటాయించండి. గతాన్ని మర్చిపోకుండా ఉండడం మీకు ముందుకు సాగడం కష్టమవుతుంది. ఇది నిరాశకు, అసంతృప్తికి దారితీయవచ్చు. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు కూడా. ఇది సంబంధాలలో అపార్థాలకు దారితీస్తుందండి. అలానే మానసిక ప్రశాంతతను కూడా మీకు దూరం చేస్తుంది. మొండితనం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చకపోతే వెనుకబడే అవకాశం కూడా మీరు ఉంటుంది. వృశ్చిక రాశి వారు తమలోని ఈ ప్రత్యేకమైన లక్ష్యాలు అర్థం చేసుకుని వాటిని సమన్వయంగా చేసుకోగలిగితే కనుక వారు తమ జీవితంలో అపారమైన విజయాలను, సంతోషాన్ని పొందగలుగుతారు. వారిలో ఉన్న అంతర్గత బలం, సంకల్పం, శక్తి సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా వారు నిజమైన నాయకులుగా, ఆదర్శులుగా నిలబడతారండి. అలానే ఈ వృశ్చిక రాశి వారు కేవలం కనిపించే దానికంటే కూడా ఎన్నో రెట్లు లోతైన శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. వారి యొక్క సంకల్పం, అంతర్దృష్టి, తీవ్రమైన భాగోద్వేయాలు, ఆరాధన, రహస్య స్వభావం, సంపూర్ణత కోరిక, సానుభూతి మరియు అపారమైన ధైర్యం ఇవన్నీ వారిని జ్యోతిష్ శాస్త్రంలో ఒక విశిష్టమైన, ఆకర్షణీయమైన రాశిగా నిలబెడతాయి. వీరిని అర్థం చేసుకోవడం ఒక ప్రయాణం లాంటిదండి. ప్రతి అడుగులోనూ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు వృశ్చిక రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.